ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున ఈ వృషభ రాశి వారికి 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మరి ఇంతకీ మరో 40 గంటల్లో వృషభ రాశి వారికి సంబంధించిన వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరు ఆ అమ్మాయి? మీకు ఏ విధంగా ఈరోజు గోచార ఫలితాలు ఉన్నాయి? ఇక ఇటువంటి మరెన్నో విషయాలు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరు అనేది చాలా మంచి క్రమశిక్షణగా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి, అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అనేక బాధ్యతలు నేర్చుకుంటూ ఉంటారు, మంచి స్థితికి చేరుకుంటారు. వృషభ రాశి వారు ఈ రాశి వారికి స్నేహితులను చాలా అలవర్చుకుంటారు. స్నేహితులు అయ్యేంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. క్రీడలు, సాత్విక భూమి, న్యాయ సంబంధాలలో, వ్యాపారాలలో మనోధైర్యాన్ని తీసుకునే సలహాలు, నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇక అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఇక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చేయటానికి అస్సలు ఇక వృషభ రాశి వారు సోమరితనం అంటే ఇష్టంగా ఉంటారు. ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకునే జీవితంలో బాగా రాణిస్తారు. ఇక ఈ రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక మీరు ఎవరైనా పనులు ప్రారంభిస్తే అది కరెక్ట్ టైంలోనే అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు అదృష్టం పట్టి ఉంది. మీకు ఏ పని చేసినా 100కు 100% పర్ఫెక్ట్ సక్సెస్ అనేది అయి తీరుతుంది. మొదటి నుంచి కూడా చక్కగా బాగా రాణిస్తారు. సో మరో 40 గంటల్లో వృషభ రాశి వారు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది అని అనుకున్నాం కదండి. కానీ దీనికి ఎలిమినేషన్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించిన మరో 40 గంటల్లో వీరి జీవితం అనుకోని సంఘటనలు జరుగుతుంది. ఎన్ని మార్పులు రాబోతున్నాయి? మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది. మరి ఇంతకీ ఆమె ఎందుకు వస్తుంది? ఆమె ఎవరు అని అంటే మరో 40 గంటల్లో ఇక వృషభ రాశి వారికి నిజంగా వీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అతిగా ఇష్టపడి 1 సైడ్ లవ్ చేస్తున్నా మీకు అసలు ఈ విషయం ఇప్పటి వరకు తెలిసినటువంటి ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉందంటే అది మీకు దాన్ని బేసి చేసుకునే అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి మిమ్మల్ని బాగా గాఢంగా ప్రేమించి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇటువంటిది. ఈ విధంగా ఎవరైనా వృషభ రాశి వారికి ఎవరైతే జస్ట్ ఉంటారో వారికి ఈ
యొక్క సంఘటన జరుగుతుందని. వృషభ రాశి వారు నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం నిజమండి. ఆమె మీ దగ్గరకు రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. నిజంగా మీ దగ్గరకు ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయిలు మీ దగ్గరికి వస్తారు అని అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి ఇక థాట్తో వస్తారండి. ఇక అర్థం చేసుకోండి. వృషభ రాశి వారు అస్సలు ఆ అమ్మాయిని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు కాబోతుంది. ఇప్పుడు మీకు కొంత అమౌంట్ వస్తుంది అనుకోండి, అంతకు 4 అమౌంట్ మీకు వస్తుంది. ఇక బిజినెస్ పరంగా, న్యాయపరంగా దానికి సంబంధించిన మీకు అదృష్టం రెండింతలు పట్టబోతుంది. డబ్బు నిజంగా మీకు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించిన మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజమండి. ఇక వృషభ రాశి వారికి ఇక ఈ విషయంలో చాలా అంటే చాలా వ్యాపార రంగాలలో అస్సలు తిరుగు అనేది ఉండదు. ఎవరైతే బిజినెస్ చేస్తారో వారు నెంబర్ 1గా రాణిస్తారు. బాధలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పని చేసే వర్కర్స్ మిమ్మల్ని వస్తున్నటువంటి సపోర్ట్ మీకు చాలా బాగా మిమ్మల్ని అనేది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక వర్క్ చేయడం వల్ల బిజినెస్లోని ఎలాంటి నష్టాలు రావు. ఇక మీరు వృద్ధిలోకి కూడా బాగా వస్తారు. మీకు ఏ బిజినెస్ అయినా మరింత రాణిస్తూ వస్తుంది. ఇక దీంతో మీరు నలుగురికి 4 రాతలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అయితే సంపాదించుకుంటారు. అలాగే చిన్ననాటి ప్రయత్నంలో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది, ఆఫర్ అనేది వస్తుంది. ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరు ఉంటారో ఆ యొక్క వారు వ్యక్తులు ఈ విషయంలో మంచి వృద్ధిలోకి రాణిస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి రెమ్యునరేషన్ పొందడం అనేది జరుగుతుంది. హ్యాపీ లైఫ్తో లీడ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా మీకు ఎన్నో లాభాలు రాణిస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో మీరు వృద్ధిలోకి రాణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఉన్నాయండి, తెలుసుకున్నాం కదండి. ఈ 2025వ సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 24 గంటల్లో ఏం జరుగుతుంది అనేది, ఒక అమ్మాయి వల్ల మీ జీవితం ఎటు మలుపు తిరుగుతుంది అనేది తెలుసుకున్నాం కదండి.